సాయంత్రం 6:30 ఆది మధ్యాంతరహితుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మాడవీధుల్లో శోభాయమానంగా ఊరేగిస్తూ భక్తుల గోవిందనామ స్మరణలతో మేళతాళ మృదంగ మంగళధ్వనుల మధ్య శ్రీ స్వామివారికి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు. తిరువీధి ఉత్సవ సేవ అనంతరం శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్ర దీపాల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చక స్వాములు వేద మంత్రాలతో శ్రీ స్వామివారిని అర్చించి మహామంగళహారతులు సమర్పించారు. వంశీ కృష్ణానామధేయస్య కనిష్ఠపుత్రస్య గోపీ కృష్ణానామధేయస్య ధర్మవత్యాః మమతానామ్యాః వంశీ కృష్ణానామధేయస్య వైభవ కృష్ణానామధేయస్య యోదేశాం సర్వేషాం సహకుటుంబానాం నాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అదోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓమేంద్రాయ నమః. హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. వాద్యం శ్రీకాంతాయ కళ్యాణదయే దయేర్జనాం శ్రీవేంకటరాజాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీర్విత్తమాలయ విత్తమయుక్షయ చక్షుజో ద్రవలోకానాం వెంకటేశాయ మంగళం. శ్రీవేంకటాద్రిజంగాకుమంగళాభరణాం గృహే మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాచార్యవర్యర్మరాచార్య పురోగమైః సర్వేస్తూర్యాచార్యే సత్యవదాయ. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నేడు కార్తీక బహుళ చతుర్దశి విశాఖ నక్షత్రం సందర్భంగా వేద పుష్కరిణిలో వేంచేసి ఉన్న జలనారాయణ స్వామివారికి వేద మంత్రోచ్చారణల నడుమ భక్తుల జయజయధ్వానాలతో నక్షత్రహారతిని సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
జై శ్రీమన్నారాయణ. స్వర్ణగిరి టెంపుల్ చాలా ఆధ్యాత్మికంగా ఉంది. సో భక్తులందరూ ఇక్కడికి విచ్చేసి ఆ మనశ్శాంతిని పొందుతారని చెప్పేసి కోరుకుంటున్నాను. సో దర్శనము పూర్తిగా చాలా బాగా జరిగింది. ఇక్కడ సేవకులు కూడా వారి సేవలను మంచిగా కొనసాగిస్తున్నారు.